సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆయనపై డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ ఒక ఆన్లైన్ వీడియో ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్టను, తన కుటుంబ గౌరవాన్ని భంగపరిచేలా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన అధికారి అయ్యుండి రాజకీయ నేతలపై బహిరంగంగా విమర్శలు చేయడం సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళికి విరుద్ధమని రఘురామ స్పష్టం చేశారు. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో సునీల్ కుమార్ ను సర్వీస్ నుంచి తొలగించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. మరోవైపు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా రఘురామపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. రఘురామకృష్ణరాజు సుమారు 945 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన గజ దొంగ అని, ఆయన చేసిన ఆర్థిక అక్రమాలపై త్వరలోనే అరెస్టు కాబోతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రఘురామ కస్టడీలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ చట్టం నుండి ఎవరు తప్పించుకోలేరని సునీల్ కుమార్ ఆరోపించారు. ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి మరియు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి మధ్య ఇలాంటి బహిరంగ ఆరోపణలు సాగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా, కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకండి. ఆయన నేరం చేయలేదు, దానివల్ల ఎవరికి నష్టం లేదు, అట్లాంటి మాటలు మాట్లాడకండి. నేరం చేయకపోతే సిబిఐ ఎందుకు కేసు కొడుతుంది? సరే, సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. చేసిన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే వల్ల ఎన్ని రోజులు అరెస్ట్ కాకుండా ఆగాడు ఆయన. మొన్న 2 రోజుల క్రితం మీరు అన్ని న్యూస్ పేపర్స్లో చూసుంటారు, ఆ స్టేని గౌరవ సుప్రీంకోర్టు వారు ఎత్తేయడం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ కాక తప్పదు. ఎందుకంటే అదేమో చిన్న నేరం కాదండి. 945 కోట్లు కొట్టేస్తే బ్యాంకుల నుంచి అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఇదొకటే కాదు, ఇంకా ఈయన మీద నమోదు కావలసినటువంటి అనేక కేసులు ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటి తాలూకు డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి ఇచ్చింది కూడా రఘురామకృష్ణరాజు గారి సన్నిహితులే నాకు ఇచ్చారు. ఆయన పక్కన ఉండేవాళ్లే, ఆయన బాగా నమ్మేవాళ్లే. సో వాటన్నిటినీ కూడా నేను ఫాలోఅప్ చేయడం జరుగుతుంది, రిట్లు వేయడం జరుగుతుంది. బ్యాంకు వాళ్ళు కనుక కేసులు కనుక పెట్టకపోతే వాళ్ళ మీద కూడా నేను రిట్ పిటిషన్లు వేయటం జరుగుతుంది. ఈ దర్యాప్తు సజావుగా జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నేను కూడా అవసరాన్ని బట్టి ఇంప్లీడ్ అయ్యి, నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి కాబట్టి నేను కూడా పార్టీ అవుతాను. నేను కూడా ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులు నేను ఫాలోఅప్ చేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే, క్లుప్తంగా ఈయన వ్యక్తిగత హోదాలో రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఐపీసీ 420 సెక్షన్ కింద అరెస్ట్ అయితే అది వ్యక్తిగా ఆయనకు సంబంధించిన విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈయన గౌరవనీయమైనటువంటి ఒక ఉపసభాపతి పొజిషన్లో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది. మరి రాష్ట్రంలో ఇంత పెద్ద ఆర్థిక నేరగాడు ఒక కీలకమైన స్థానంలో ఉపసభాపతిగా ఉన్నాడు, సిబిఐని అరెస్ట్ చేసింది అని అంటే వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ వస్తుంది? దయచేసి ఆలోచించండి. ఇందులో నాకు వ్యక్తిగతమైన కోపం ఏమీ లేదు, ఒక రాష్ట్ర పౌరుడిగా మాట్లాడుతున్నా. సో అది వ్యక్తిగతంగా ఆయనతో పోనివ్వండి, రాష్ట్రం మీదకి తెచ్చుకోకుండా అని మాత్రమే నేను చెప్తున్నాను. ఈ వివాదం కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాకుండా చట్టపరమైన మలుపులు తిరుగుతోంది. ఐపీఎస్ అధికారులు రాజకీయ అంశాలపై స్పందించడంపై కేంద్ర హోంశాఖ నిబంధనలు కఠినంగా ఉంటాయి. రఘురామ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ అంశాన్ని కేంద్రానికి నివేదించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వంలో అనేక విచారణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం మరియు ఒక సీనియర్ అధికారి మధ్య జరుగుతున్న ఈ పోరు రాబోయే రోజుల్లో ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.